హలో భయ్య, వెల్కమ్ టు సినిమా పిచ్చా సెల్ఫీ రివ్యూ భయ్య. సెల్ఫీ రివ్యూ ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ మధ్య సెల్ఫీ వీడియోస్ కి జనాలు బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎఫెక్ట్ అవుతున్నారు కదా భయ్య. ఇన్ఫ్లుయెన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్ఫీ రివ్యూ తీద్దాం ఫిక్స్ అయ్యాం భయ్య. సో ఇది సెల్ఫీ రివ్యూ కాబట్టి ఎటువంటి టైటిల్స్ ఎటువంటి గ్రాఫిక్స్ ఉండవు కాబట్టి ఇలాంటి పేపర్స్ నే టైటిల్స్ అనుకోండి భయ్య, అండ్ ఇలాంటి స్మైలీస్ నే మీరు గ్రాఫిక్స్ అనుకోండి భయ్య. ఇంకా మనం ఎటువంటి లేటు చేయకుండా లెట్స్ స్టార్ట్ సినిమా పిచ్చా కంఫర్ట్ సెల్ఫీ రివ్యూ. సినిమా పిచ్చా కంఫర్ట్ సెల్ఫీ రివ్యూ భయ్యా. యాక్చువల్ గా కిక్ 2 అనౌన్స్ చేసినప్పుడు మన సురేందర్ రెడ్డి ఈ సినిమా ఎలా తీస్తాడు అసలు కిక్ 2 ఏంటి, ఎలా కనెక్ట్ చేస్తాడు అని అనిపిస్తుంది భయ్య. కాకపోతే మొత్తానికి ఈ సినిమాని బానే కనెక్ట్ చేశాడు భయ్య, కంఫర్ట్ అని. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో బానే నవ్వించాడు, కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే భయ్య జనాలని బాగా పేషెన్స్ ని బాగా టెస్ట్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. బాగా చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ని టెస్ట్ చేశాడు భయ్య జనాల్ని. సో ఈ సినిమా స్టోరీ గురించి మనం ఈ సినిమా స్టోరీ పాయింట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం రవితేజ గురించి మాట్లాడుకుందాం భయ్య. రవితేజకి ఏమైంది భయ్య, అలా అయిపోయాడు ఏంటి భయ్య రవితేజ? బాగా బక్క చిక్కిపోయి లైఫ్ లెస్ గా గ్లోలెస్ గా ఒక రకంగా అయిపోయాడు భయ్య. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే భయ్య రవితేజ పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు భయ్య మొత్తానికి. అంటే ఆయనలో ఉన్న ఎనర్జీ అలాగే ఉంది, స్కిన్ లో గ్లో ఏం లేకపోయినా ఫస్ట్ హాఫ్ లో బాగానే ఎనర్జెటిక్ గా పర్ఫార్మ్ చేసాడు భయ్య. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికి అసలు స్టోరీలో రవితేజ సెకండ్ హాఫ్ లో కిక్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేయడానికి స్కోప్ ఎక్కడ ఉంది అనిపిస్తుంది భయ్య. యాక్చువల్లీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి రవితేజ యాక్టింగ్ మనం మిస్ అవుతాం భయ్య, కొంచెం బాధ వేస్తుంది భయ్య. కానీ ఈ సినిమాలో రవితేజ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అసలు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పలేం భయ్య. సేమ్ ఓల్డ్ ట్రేడ్ మార్క్ పర్ఫార్మెన్స్, కాకపోతే సెకండ్ హాఫ్ ఇంకొంచెం జాయ్ఫుల్ గా అలా తీసుంటే చాలా బాగుండేది భయ్య. ఇంకా మనం రకుల్ ప్రీత్ గురించి మాట్లాడుకోవాలంటే, రకుల్ ప్రీత్ అంటే మనకు తెలుసు కదా భయ్య, ఇప్పుడు అమ్మాయి యూత్ లో బాగా హ్యాపీనింగ్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్. సో ఆ అమ్మాయి ఈ సినిమాలో అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ కి చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది, క్యారెక్టర్ కూడా బాగానే జస్టిఫికేషన్ చేసింది. ఆ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్ ని బాగానే జస్టిఫై చేస్తూ బాగానే యాక్ట్ చేసింది. అండ్ రవితేజ పక్కన మరీ టూ యంగ్ గా ఉంది భయ్య. కాకపోతే ఐ థింక్ యూత్ డోంట్ మైండ్ దట్ బికాస్ దిస్ గర్ల్ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. సో ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి వద్దాం భయ్య. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో తెప్పలు కుప్పలుగా చాలా మంది ఉన్నారు భయ్య. అసలు అంతమంది హిందీ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు పెట్టుకున్నట్టు తెలియదు, ఆ విలన్స్ ఏంటో తెలియదు, అసలు అర్థమే కాదు భయ్య సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. కాకపోతే ఆల్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ వేస్టెడ్ భయ్య. చాలా బాధేస్తుంది భయ్య, ఎందుకు ఇంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టుకొని అందరినీ వేస్ట్ చేశాడు అనిపిస్తుంది భయ్య. కాకపోతే చెప్పాలంటే ఈ సినిమాలో మనకి చాలా పవర్ఫుల్ గా కనిపించే విలన్ కూడా ఈ సినిమాలో లాస్ట్ కి వచ్చేటప్పటికి పవర్లెస్ గా అయిపోతాడు భయ్య. ఎందుకంటే కనిపించేదే 4-5 సీన్లు, ఫస్ట్ హాఫ్ లో 2-3 సీన్లు, సెకండ్ హాఫ్ లో 4-5 సీన్లు తప్ప. ఈ సినిమాకి మన రేసు గురంలో విలనే ఉంటాడు భయ్య, కాకపోతే అంత పంచ్ లేదు భయ్య ఈ విలన్ లో. అండ్ ఆల్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ వేస్టెడ్ భయ్య. కామెడీకి యూజ్ చేసుకోలేదు, ఇటు సెంటిమెంట్ కి యూజ్ చేసుకోలేదు భయ్య. ఇంకొంచెం ఎక్కువగా యూజ్ చేసుకుని ఉంటే, కామెడీని ఇంకొంచెం ఎక్కువగా పండించుంటే చాలా బాగుండేది భయ్య. లెట్స్ టాక్ అబౌట్ మ్యూజిక్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది మన తమన్, ఎస్ఎస్ తమన్ భయ్య. యాక్చువల్ గా తమన్ కొంచెం బాగానే మ్యూజిక్ బాగానే కొట్టాడు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం రిపిటేటివ్ గా వెరైటీగా అనిపిస్తుంది భయ్య. మనం ఇంకా ఈ సినిమాలో పాటల ప్రెజెంటేషన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది భయ్య. ఎందుకంటే పాటల ప్రెజెంటేషన్ గురించి మాట్లాడాలంటే ఈ మధ్య పాటలు వాటి ప్రెజెంటేషన్ గురించి జనాల మనోభావాలు బాగా దెబ్బతింటున్నాయి కాబట్టి భయ్య, మనం ఎవరి పేర్లు చెప్పకుండా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో కూడా డిస్కస్ చేయకుండా పాటల్ని ఇంతతో ప్రెజెంటేషన్ మెయిన్ గా ఇంతటితో కట్ చేసి మనం నెక్స్ట్ డైరెక్షన్ అండ్ స్టోరీ గురించి వెళ్ళిపోదాం భయ్య. ఈ సినిమాలో ఒక కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ స్టోరీని తీసుకున్నాడు అనుకుంటా భయ్య మన సురేందర్ రెడ్డి. కానీ ఫస్ట్ హాఫ్ లో పర్లేదు కంఫర్ట్ అని చెప్పి బాగానే కామెడీగా తీసాడు భయ్య. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి జనాల ఫ్రస్ట్రేషన్ ని బాగా టెస్ట్ చేశాడు భయ్య, బాగా టెస్ట్ చేశాడు. కొన్ని సెంటిమెంటల్ సీన్స్ పెడదాం అనుకున్నాడు కానీ భయ్య సెకండ్ హాఫ్ లో సెంటిమెంటల్ సీన్స్ పర్లేదు బానే ఉన్నాయి, కానీ భయ్య బాగా రొటీన్ గా అనిపిస్తాయి భయ్య. అంటే కొత్తగా ఎక్స్ట్రాడినరీగా ఈ సినిమాలోనే ఉంది, అరే ఏమైనా ఉందా అని అనిపించదు భయ్య, రొటీన్ గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ అవడం వల్ల, స్క్రీన్ ప్లే కొంచెం తనడం వల్ల కొంచెం బోరింగ్ గా కూడా అనిపిస్తుంది భయ్య. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికే జనాల ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది భయ్య, ఎందుకంటే సినిమా సెకండ్ హాఫ్ లో కామెడీ తక్కువయ్యి, సెంటిమెంట్ ఎక్కువయ్యి, అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కొన్ని ఎక్కువ అవుతాయి భయ్య. ఆ విలన్ సీన్స్, ఆ విలన్ అనవసరమైన ఆ అరుపులు కేకలు, ఆ విలన్ సన్ను సీను, వీళ్ళు కొట్టుకోటాలు, ఇవన్నీ ఇంకా క్లైమాక్స్ ఇవన్నీ కొంచెం డౌన్ అవుతాయి భయ్య. కొంచెం కామెడీ యాడ్ చేస్తుంటే చాలా బాగుండేది ఈ స్టోరీలో. ఐ థింక్ సురేందర్ రెడ్డి విల్ డూ అ బెటర్ జాబ్ విత్ ఇస్ నెక్స్ట్ పార్ట్ సీక్వెన్స్ కిక్ 3 అయిపోయి. ఎందుకు లేదు దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఫస్ట్ హాఫ్ భయ్య. రవితేజ పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కానీ భయ్య, కాకపోతే రవితేజకి సెకండ్ హాఫ్ లో యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ ఇవ్వలేదు భయ్య. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో రవితేజ యాక్టింగ్ ఇస్ వెరీ గుడ్. బ్రహ్మానందం సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. రవితేజ కంఫర్ట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆ కంఫర్ట్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా బాగుంది భయ్య. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో, తనకు తనే ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం. సెకండ్ హాఫ్ లో
డ్రామా విలేజ్ లో విలాస్పూర్ లో డ్రామా సీన్, మళ్ళీ విలన్ సన్ ని హాస్పిటల్లో పడేయడం, మళ్ళీ వీడే వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ కొట్టుకుందాం అని రమ్మండం, అలాంటి సీన్లు కొంచెం యూనిక్ గా సురేందర్ రెడ్డి మూవీస్ లో మనకు యూనిక్ గా కనిపించే సీన్స్ లానే అనిపించినాయి భయ్య. కాకపోతే అలాంటి పాజిటివ్ పాయింట్స్ కొన్ని తక్కువగా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. డబ్బులు వచ్చే పాజిటివ్ పాయింట్స్ చాలా తక్కువగా ఉన్నాయి భయ్య ఈ సినిమాలో. ఇంకా మనం జనాల్ని అరిపించిన, జనాల్ని బాగా కేకలు పెట్టించిన నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాలో కామెడీ ఒక పక్క నుంచి బాగానే ఉంటుంది భయ్య. కాకపోతే కొన్ని సీన్స్ మరీ టూ మచ్ ఎక్స్ట్రా బాగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి భయ్య. మెయిన్ గా కోవై సర్ల సీన్, ఆ సీన్ మరీ చాలా ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది భయ్య. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే ఆ విలన్ సీన్స్, ఆ విలన్ సన్ రావడం, వాడు పారిపోవడం, వాడిని కొట్టడం, ఇవన్నీ బాగా లెంతీగా అనిపిస్తాయి భయ్య నెగిటివ్ పాయింట్స్ ఈ సినిమాలో. ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం అప్పుడప్పుడు మరీ రిపీటెడ్ గా అలా అనిపిస్తుంది భయ్య. ఇంకా లాస్ట్ కి వచ్చేటప్పటికి రవితేజ క్లాస్ పీకడం, రవితేజకి తనికెల్ బర్ని క్లాస్ పీకడం, మళ్ళీ వీడెళ్ళి క్లైమాక్స్ లో విలన్ ని కొట్టడం, విలన్ క్లైమాక్స్ అంతా రొటీన్ క్లైమాక్స్ భయ్య. అండ్ ఫస్ట్ నుంచి సన్ ఆఫ్ గాడ్ అని ఠాకూర్ గారు అరుస్తుంటాడు. ఎందుకైతే సన్ ఆఫ్ గాడ్ అరుస్తున్నాడు అనిపిస్తుంది భయ్య. లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకు తెలిసేది ఏంటంటే రవితేజ సన్ ఆఫ్ డెవిల్. కిక్ 1 లో మన రవితేజ ఫాదర్ డెవిల్ కాబట్టి, సన్ ఆఫ్ డెవిల్ ఈ రవితేజ కాబట్టి, రవితేజ జూనియర్ కాబట్టి, ఓహో అలా కనెక్ట్ చేశాడా అనిపిస్తుంది భయ్య. ఇంకా సినిమా పిచ్చ పర్సెంటేజ్ గురించి మాట్లాడాలంటే భయ్య, సినిమా పిచ్చ పర్సెంటేజ్, ఈ సినిమాకి మీరు ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఒక 55% భయ్య. యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా బానే ఉంది కాబట్టి ఈ 55% ని కొంచెం ఒక 5% ఎక్కువ చేసి 60% అనుకుందాం భయ్య. ఈ సినిమాకి మనం ఇచ్చే సినిమా పిచ్చ పర్సెంటేజ్ ఒక 60%. దట్టు ఫస్ట్ హాఫ్ లో కామెడీ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 15-20 మినిట్స్ లో కామెడీ బాగానే ఉంది కాబట్టి ఒక 60% వేసుకుందాం భయ్య. ఇంకా కన్క్లూజన్ చేయాలంటే భయ్య, సురేందర్ రెడ్డి కిక్ కంఫర్ట్ కిక్ అని చెప్పి బాగానే కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు భయ్య. కాకపోతే లాస్ట్ లో కిక్ 3 అనేయటం మాత్రం జనాల్ని బాబోయ్ అనిపిస్తుంది భయ్య. ఎందుకు భయ్య, మనకి ఇప్పుడు కిక్ 3, కిక్ 2నే మనం కరెక్ట్ గా స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయలేకపోయాం కదా. ఒకవేళ కిక్ 3 తీస్తే ఈ కిక్ సిరీస్ మొత్తాన్ని కంప్లీట్ గా రిఫ్రెష్ చేసి కొత్త యాక్టర్స్ తో కొత్త స్టోరీతో తీస్తే చాలా బాగుంటది భయ్య. అండ్ స్క్రీన్ ప్లే మీద కొంచెం ఫోకస్ చేసి, స్టోరీ మీద కొంచెం ఫోకస్ చేసి జాగ్రత్తగా సెకండ్ హాఫ్ ని కొంచెం, సురేందర్ రెడ్డి అంటేనే ఈజ్ అ వెరీ కేపబుల్ డైరెక్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ, పంచులు, స్టోరీ చాలా బాగా చూపిస్తాడు భయ్య. ఈ కిక్ లో అది కొంచెం మిస్ అయింది భయ్య. రొటీన్ గా అనిపిస్తుంది, రెగ్యులర్ గా అనిపిస్తుంది, బోరింగ్ గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ స్టోరీ. కాకపోతే వాట్ ఎవర్ కిక్ 3 కనుక పొరపాటును తీస్తే జాగ్రత్తగా స్టోరీ మీద, స్క్రీన్ల మీద కాన్సన్ట్రేట్ చేసి యాక్టర్స్ ని కూడా కొంచెం కొత్త వాళ్ళని పెట్టుకుంటే, ఫ్రెష్ యాక్టర్స్ ని పెట్టుకుంటే బాగుండేవో అనిపిస్తుంది భయ్య. రవితేజ హాస్ డన్ ఎ గుడ్ జాబ్ ఇన్ 2 పార్ట్స్. సో థర్డ్ పార్ట్ లో ఒకవేళ తీస్తే మన కొంపదీసి మళ్ళీ రవితేజ కిక్ 2 రవితేజ సన్ కిక్ 3 లో వచ్చినట్టు చూపించకుండా భయ్య, అలాంటి పనులు చేయకుండా కొత్త యాక్టర్స్ ని పెట్టుకుని జాగ్రత్తగా స్క్రీన్ ప్లే మీద, కామెడీ మీద ఫోకస్ చేస్తూ తీస్తే సినిమా చాలా బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. సో మొత్తానికి కిక్ 2 ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ లో కంఫర్ట్ కొంచెం దొబ్బింది, ఆ కంఫర్ట్ లో ఉన్న కిక్ కూడా దొబ్బింది. మొత్తానికి కిక్ 1 కిక్ 2 ని మనం కంపేర్ చేయలేం భయ్య. మొత్తానికి దట్ ఈస్ కిక్ 2 మన సినిమా పిచ్చ సెల్ఫీ రివ్యూ.